హలో వ్యూవర్స్! భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్‌ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఈ భారత రాజ్యాంగాన్ని 11 సెషన్స్ ద్వారా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకున్నారు. ఈ రాజ్యాంగంలో మనకు 395 ఆర్టికల్స్, అలాగే 8 షెడ్యూళ్ళు, 22 పార్టుల కింద ఈ యొక్క మొత్తం రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. షెడ్యూల్స్ అంటే ఏంటంటే ఆర్టికల్స్‌లో లేని ఇన్ఫర్మేషన్‌ని షెడ్యూల్‌లో టేబుల్ రూపంలో పొందుపరచడం. మనకి ప్రస్తుతం 444 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 22 పార్టులు ఉన్నాయి. అంటే రాజ్యాంగం రచించిన తర్వాత కొన్ని షెడ్యూల్‌ని యాడ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఆర్టికల్స్‌ని యాడ్ చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు కొన్ని సవరణలు కూడా చేశారు రాజ్యాంగాన్ని. ఆ సవరణలనే మనం అమెండ్మెంట్స్ అంటాం. ప్రస్తుతం 115 అమెండ్మెంట్స్ కూడా మన రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్‌ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ముందుగా మనం షెడ్యూల్ 1లో ఏ విషయాలు పొందుపరిచారో తెలుసుకుందాం. సమైక్య రాష్ట్రాలు, వాటి భౌగోళిక సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి సరిహద్దులు. అంటే టెరిటరీస్, స్టేట్స్ అంటే ఒక రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దుల గురించి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దుల గురించి ఈ షెడ్యూల్లో వివరించడం జరిగింది. దీన్ని సింపుల్గా టెరిటరీస్, స్టేట్స్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ట్రిక్‌తో ఈజీగా మనం 12 షెడ్యూల్‌ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు రెండవ షెడ్యూల్‌ని చూద్దాం. రెండవ షెడ్యూల్‌లో ఏం పొందుపరిచారంటే వ్యక్తుల జీతభత్యాలు. అంటే రాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే కాగ్ వీళ్ళ జీతభత్యాల గురించి వివరిస్తారు. సో వీటిని మనం ఎమాల్యుమెంట్స్ అంటాం. అలాగే మూడవ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటి వివరాలు పొందుపరచబడ్డాయి. అంటే కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, శాసనసభ్యులు, కంట్రోలర్ అండ్ ఎడిటోరర్ ఈ అధికారుల ప్రమాణ స్వీకారాలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి. అంటే వాటిని ఎఫర్మేషన్ అండ్ ఓత్స్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ఇక్కడ మనం ఎఫర్మేషన్ అనే టర్మ్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజ్యాంగంలో మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో 4వ షెడ్యూల్లో ఏమున్నాయంటే రాష్ట్రాలకు మరియు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులలో ప్రాతినిధ్యం ఎంతమంది సభ్యులు వహిస్తారు అన్న వివరాలు ఈ యొక్క 4వ షెడ్యూల్లో పొందుపరచబడ్డాయి. అంటే రాజ్యసభ సీట్స్ అలొకేషన్, రాజ్యసభలో ఎంతమంది వ్యక్తులకు ఈ యొక్క రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించాలో ఈ వివరాలన్నీ కూడా మనకి ఈ 4వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అలాగే 5వ షెడ్యూల్కి సంబంధించి 5వ షెడ్యూల్లో ఏ ఏ విషయాలు పొందుపరిచారంటే షెడ్యూల్ ప్రాంతాలు మరియు అదేవిధంగా మనకి షెడ్యూల్ గిరిజన ప్రాంతాలు వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క 5వ షెడ్యూల్లో మనకి పొందుపరచడం జరిగింది. అంటే వీటిని మనం షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం. షెడ్యూల్ ప్రాంతాలు, ఈ గిరిజన ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియా అనేసి మనం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక 6వ షెడ్యూల్. ఈ 6వ షెడ్యూల్లో మనం ఏ విషయాలు అంటే రాజ్యాంగం రచించేటప్పుడు ఈ 6వ షెడ్యూల్లో మనకి కొన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అంటే అందులో అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి విషయాలు పొందుపరచడం జరిగింది. సింపుల్గా మనం మై ఏటీఎం అనే ద్వారా ఈ యొక్క 4 స్టేట్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటిని అదర్ ట్రైబల్ ఏరియాస్ అంటాం. సో ఈ అదర్ ట్రైబల్ ఏరియాస్ అనే ఇంగ్లీష్ వర్డ్తో మనం ఈ షెడ్యూల్ని
ఐడెంటిఫై చేయాలి. అలాగే 7వ షెడ్యూల్‌కి సంబంధించి ఏ ఏ విషయాలు పొందుపరిచారంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. మనది ఫెడరల్ కాన్స్టిట్యూషన్ కాబట్టి అందులో స్టేట్స్‌కి సంబంధించినవి, అలాగే కేంద్రానికి సంబంధించినవి, అలాగే రెండిటికి ఉమ్మడిగా ఉన్నటువంటి అధికార విభజన అనేది ఈ యొక్క 7వ షెడ్యూల్లో జరిగింది. అంటే కేంద్రానికి సంబంధించినటువంటి జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు ఈ 7వ షెడ్యూల్లో పొందుపరచబడ్డాయి. అలాగే ఇక 8వ షెడ్యూల్‌కి సంబంధించి 8వ షెడ్యూల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయంటే, రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ఏవైతే అధికారికంగా మన రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ యొక్క 8వ షెడ్యూల్లో మన రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచడం జరిగింది. సో వీటిని మనం అఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటాం. సో మనం ఈ ఇంగ్లీష్ టర్మ్స్ని కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఈజీగా ఎగ్జామ్స్లో ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే 9వ షెడ్యూల్కి సంబంధించి ఏ ఏ విషయాలు పొందుపరిచారంటే, భూ సంస్కరణలు సంబంధించి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అంటే మనకి రాజ్యాంగం ఆర్టికల్స్లో ఇన్ఫర్మేషన్ కొంత రాస్తారు కదా, సో అందులో మనం ఏవైతే ఇంకా డీప్గా చర్చించలేని విషయాలు ఉంటాయో వాటిని టేబుల్స్ రూపంలో ఈ షెడ్యూల్లో పొందుపరుస్తారు. సో ఈ 9వ షెడ్యూల్కి సంబంధించి మనం వాటిని ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం. అలాగే 10వ షెడ్యూల్, ఈ 10వ షెడ్యూల్కి సంబంధించిన మనకి ఆర్టికల్స్ రూపంలో పొందుపరచుగా వాటికి సంబంధించిన కొన్ని టేబుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఇందులో పార్టీ పీఠాయింపు నిరోధక చట్టం అంటే డిఫెక్షన్ లాకి సంబంధించి ఈ యొక్క 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అంటే మనకి పొలిటికల్ పార్టీ లీడర్స్కి సంబంధించి ఈ యొక్క డిఫెక్షన్ లా అనేది ఉంటుంది. సో దీన్ని 52వ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. సో ముందుగా 8 షెడ్యూల్ ఉండేవి, అవి 12 షెడ్యూల్ కింద మారాయి ప్రజెంట్. అలాగే 11వ షెడ్యూల్, ఈ 11వ షెడ్యూల్ అనేది పంచాయతీకి సంబంధించిన షెడ్యూల్. అంటే మనకి మొదట్లో 8 షెడ్యూల్స్ ఉన్నప్పుడు ఈ పంచాయతీ అలాగే మున్సిపాలిటీ ఈ డిఫెక్షన్లు అనేవి లేవు. తర్వాత మనకి 73, 74 సవరణల ద్వారా వీటిని చేర్చడం జరిగింది. సో ఈ 11వ షెడ్యూల్లో పంచాయతీలకు సంబంధించిన విషయాలు పొందుపరచడం జరిగింది. అలాగే ఇక లాస్ట్ షెడ్యూల్ అయినటువంటి 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయాలు ఈ యొక్క 12వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అంటే మనకి ఈ 395 ఆర్టికల్స్ నుంచి ప్రస్తుతం 444 ఆర్టికల్స్కి, అలాగే 8 షెడ్యూల్ నుంచి 12 షెడ్యూల్కి మారడం జరిగింది. ఈ 12 షెడ్యూల్ని కూడా మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ 12 షెడ్యూల్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో మనం చెప్పిన ప్రతి టర్ము కూడా ఒక్కొక్క ఇంగ్లీష్ లెటరు ఒక్కొక్క షెడ్యూల్ని మనకి వరుస క్రమంలో చూపిస్తుంది. సో ఈ ట్రిక్ని ఉపయోగించి మనం 12 షెడ్యూల్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో సో అనేక ప్రశ్నలు అనేవి ఈ యొక్క షెడ్యూల్లో అడగడం జరిగింది. సో ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా ఏ షెడ్యూల్ అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.